మంగళవారం నుంచి జరిగే భవానీ దీక్షల విరమణకు బెజవాడ ఇంద్రకీలాద్రిపై సర్వం సిద్దమైంది. ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు దుర్గగుడి ఈవో సూర్యకుమారి తెలిపారు. దీక్షా విరమణోత్సవాల్ని పురస్కరించుకుని ప్రతిరోజు భవానీ హోమం ఏర్పాటు చేశామన్నారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదర్శన చేసేలా ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టామంటున్న ఈవో సూర్యకుమారితో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. బెజవాడ ఇంద్రకీలాద్రి అరుణవర్ణంతో నిండిపోనుంది. రేపటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కావడంతో ఈ ప్రాంతంలో 5 రోజుల పాటు సందడి వాతావరణం కనిపిస్తుంది. లక్షలాదిగా వచ్చేటువంటి భవానీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా దుర్గగుడి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఈవో సూర్యకుమార్ ఉన్నారు. మేడం, ఎలాంటి ఏర్పాట్లు ఈసారి భవానీ భక్తులకు చేయబోతున్నారు? గతంలో కంటే భిన్నంగా ఎలా ఉండబోతోంది? జై దుర్గా భవానీ. మనకి రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ దీక్షా విరమణలు ఉదయం 6:50కి హోమగుండం రాజేయడం జరుగుతుంది. 24న మనకి మహాపూర్ణాహుతి అవుతుంది. ఈ విరమణల సందర్భంగా చాలామంది భవానీలు ఇప్పుడు రథయాత్రలో జరిగినప్పుడు ఈ హోమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నాము. ఈ ఏర్పాట్లో వాళ్ళకి శీఘ్ర దర్శనం కూడా అవుతుంది. హోమ దర్శనంతో పాటు హోమంలో పాల్గొనే అవకాశాన్ని బట్టి ఇదొక్కటి ఈసారి ప్రత్యేకం అంటే అతి ప్రత్యేకమైన ఏర్పాటు కింద చెప్పుకోవచ్చు. ఎన్ని క్యూ లైన్స్ సాధారణ భవానీల కోసం లేకపోతే వీఐపీల కోసం ప్రత్యేకంగా వీఐపీ భవానీల కోసం ఏమైనా ప్రత్యేక క్యూ లైన్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది? మనకి దసరా లాగానే మనకి గణేష్ గుడి దగ్గర నుంచి క్యూ లైన్ మొదలవుతుందండి. వీఐపీ భవానీలనైతే మేము ఇంత మటుకు ప్రత్యేకంగా ఏ ఏర్పాట్లు చేసుకోలేదు, కానీ డిమాండ్ని బట్టి అప్పటికప్పుడు రష్ని బట్టి ఏమన్నా 100 రూపాయలు చేయగలిగితే చేస్తాము. 300 కానీ 100 కానీ అప్పుడు రద్దీని బట్టే ఉంటుంది. రద్దీ లేని పక్షంలో ఓం జంక్షన్ నుంచి టికెట్లు కొనుక్కొని రిసెప్షన్ నుంచి టికెట్లు కొనుక్కొని వాళ్ళు వెళ్ళొచ్చు. ప్రసాదాల పరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అన్నప్రసాదానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? అంటే దసరా ఉత్సవాల్లో అన్ని రకాల ఐటమ్స్తో కలిసి భోజనాలు పెట్టారు, మరి ఈసారి కూడా అలా ఉండబోతుంది? దాని ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? మనకి లడ్డూ ప్రసాదానికి ప్రత్యామ్నాయంగా ఈసారి మనం అనుకున్నట్టుగా ముందుగా బంగి ప్రసాదాన్ని భవానీలందరూ కూడా స్వీకరించినట్టు తీర్మానాలు చేసి పంపించడం మాకు చాలా ప్రతిస్పందన బాగుందనే చెప్పాలి. ముందుగానే దర్శనానికి ముందే లైన్లలో కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ కూపన్లు చూపించిన తర్వాతనే డబ్బులు కట్టించుకోవడం జరుగుతుంది. రద్దీని అనుసరించి ఆ కూపన్కి 4 ఇస్తామా 2 ఇస్తామా అన్నది నిర్ణయించడం జరుగుతుంది అప్పటికప్పుడు డైనమిక్గా. అది కూడా అన్నప్రసాదానికి సంబంధించి మొదలుగా వడ్డించడానికి 10 నిమిషాలు పడుతుంది. ప్లేట్ పెట్టి దానిలో 5-6 రకాలు వేయడానికి తినే సమయం కాకుండా వడ్డించే టైమే 10 నిమిషాల నుంచి పావుగంట పడుతుంది. అది కొంచెం క్లుప్తంగా ముగించడం కోసం అని చెప్పి 3-4 రకాలుగా మనం పెడతాము. దానిలో సెకండ్ థర్డ్ హెల్పింగ్స్ కూడా ఉంటాయి. దానిలో వాళ్ళు వద్దు అనేదాకా పెడతానే ఉంటారు మన వాళ్ళు. ఈసారి అల్పాహారం రాత్రిపూట ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి. ఎవరైతే భవానీలు విరమణ తర్వాత తినడానికి ఒకసారి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకుంటున్నామో అది కనీసం టమాటా బాత్ లాగా అన్న చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలాగే వచ్చేటువంటి భవానీలకు ఎలాంటి సూచనలు ఆలయం తరపున ఇవ్వబోతున్నారు? గిరి ప్రదక్షిణ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి గిరి ప్రదక్షిణకి సంబంధించి ఈసారి పోలీసు వారి కోఆర్డినేషన్తో చేయబోతున్నది ఏంటంటే మామూలు జనరల్ ట్రాఫిక్ కానీ భవానీలు కానీ నడిచేందుకు సపరేట్ లేన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో ట్రాఫిక్కి ఎక్కడ అవరోధం ఉండదు, అలాగే వీళ్ళకు కూడా యాక్సిడెంట్లు అట్లా అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి సపరేట్గా చేస్తున్నాము. గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టకుండా నిర్దేశించిన ప్లేస్లో కొట్టమని, అలాగే అన్నిటికంటే ముఖ్యమైన సూచన, అతి ముఖ్యమైన సూచన భవానీలకి మేము కోరుతున్నది ఏంటంటే నీటి కొబ్బరికాయని పగల కొట్టకుండా యాజ్ ఇట్ ఈజ్ హోమగుండంలో నేతి కొబ్బరికాయతో పాటు వెయ్యవద్దు. నేతి కొబ్బరికాయని హోమగుండంలో వేయండి, నీటి కొబ్బరికాయని మేము స్టాండ్ పెడతాము అక్కడ కొట్టండి. ఎవరు కూడా ఒక అడుగు ముందుకేసాక వెనక్కి తిరిగి రావడానికి ట్రై చేయవద్దు. చేయబడిన ఏర్పాట్లు కూడా అదే విధంగా చేశాము. 2-3 స్టాండ్ల ముందు, తర్వాత కొబ్బరికాయ కొట్టుకునే స్టాండ్లు వస్తాయి, దాని తర్వాత హోమగుండాలు వస్తాయి, దాని తర్వాత ప్రసాదం కౌంటర్లు వస్తాయి. కాబట్టి అదే ముందుకు కొనసాగుతూనే చేయాలి. గురుభవానీల సేవలను ఎలా ఉపయోగించుకోబోతున్నారు? మధ్యలో కొన్ని వివాదాలు కూడా వచ్చినాయి. వాళ్ళతో ఆ బియ్యం సరిగా మీరు ప్రిజర్వ్ చేయట్లేదని వివాదం కావచ్చు, లేకపోతే అర్చకుల్ని ఈ దీక్షా విరమణ కార్యక్రమానికి అనుమతిస్తున్నారనేటువంటి వివాదాలు వచ్చాయి. మా స్టాఫ్ ఎవరు కూడా హోమగుండం రాజేయడం మినహా ఇంకా 2 స్టాండ్ల దగ్గర కానీ హోమగుండాల దగ్గర కానీ అర్చకులు అనే వాళ్ళు ఎవరు కూడా ఉండబోతలేదు. వైదిక స్టాఫ్ మొత్తానికి కూడా సర్కులర్ ద్వారా అలాగే మీటింగ్ ద్వారా కూడా ఇది తెలియజేయడం జరిగింది. భవానీలకు కూడా ఇదే అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. భవానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓన్ గురుస్వామితో వచ్చి చేసుకున్న అది అందరికీ కన్ఫ్యూషన్ లేకుండా ఒక దిశానిర్దేశంలో అది వెళ్ళబోతుంది కాబట్టి బాగుంటుంది.
అలా వీలు లేని పక్షంలో అక్కడ ఎవరైతే ముందుకొచ్చి చేస్తున్నారో వాళ్ళతో చేయించుకోవచ్చు, ఎటువంటి రుసుము లేకుండా. ఇరుముడిలో వచ్చిన సొమ్ము అమ్మవారికి చెందితే అది ఫలితం కరెక్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇది అర్చకుల్ని కూడా నివారించడం జరుగుతుంది. కాబట్టి ఒకరితో ఒకరు అక్కడ వివాదాలు, అక్కడ తోపులాటలు లేకుండా ప్రశాంతంగా జరగాలని ఒక విన్నపం. వస్తున్నటువంటి భవానీలు ఈ పుణ్యస్నానాలకు కావచ్చు, లేకపోతే కేశకరణ సంబంధించి ఏర్పాటు ఎట్లున్నాయి అంటే ఎక్కువ మంది వాళ్ళందరూ కూడా తలనీలాలు సమర్పించడం జరుగుతుంది కదా. మనకి ఇప్పటికి షిఫ్ట్కి 300 చొప్పున నాయి బ్రాహ్మణులు రిజిస్ట్రేషన్ చేసుకొని రెడీగా ఉన్నారండి. మనకి సీటింగ్ కూడా 200 to 250 రెడీ ఉంది. మనకి కేశఖండనశాల లాస్ట్ టైం దసరాకి ఎక్కడ పెట్టామో మన క్యూ లైన్ స్టార్టింగ్ దగ్గర సీతంవారి పాదాలు ఎదురుగా ఏర్పడిన ఖాళీ స్థలంలో పెట్టుకుంటున్నాము. ఒక సూచన మేరకు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా 2 లైన్లు పెడదాం అనుకున్నాం, కానీ మా వాళ్ళు చెప్పేది ఏంటంటే కుటుంబపరంగా కుటుంబం మొత్తం ఒక్కసారే చేయించుకోవడానికి ఇష్టపడతారంటున్నారు. కానీ బట్ స్టిల్ ఎక్స్పెరిమెంటింగ్గా కొంచెంసేపు అయితే అది రన్ చేసి చూస్తాం. ఆ సక్సెస్ అయితే కనుక ఆడవాళ్ళకి డెడికేటెడ్గా ఒక 2 లైన్లు కూర్చోబెట్టేసి చేయించడం, అలాగే కౌంటర్స్ ఎక్కువ చేయడం జరిగింది. 6 కౌంటర్ల దాకా పెట్టాము. దాని క్యూ లైన్ సపరేట్గా మెయింటైన్ చేస్తున్నాము. అలాగే షవర్ల ఏర్పాట్లు ఎక్కువ శాతం సీతంవారి పాదాల దగ్గరే చేయడం జరిగింది. షవర్లు కూడా ఇప్పుడు సోమా ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో దుర్గా ఘాట్కి వీలైనంత అవాయిడ్ చేయడం క్షేమకరం అనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన పాటు ఉన్నటువంటి సిబ్బందికి సరైన తరఫున ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి ఆమె స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.